నమస్తే అండి. చాలామంది నాకు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే పింక్ సాల్ట్ వాడొచ్చా లేదా అని చాలామంది అడిగారు. అయితే ఈ పింక్ సాల్ట్ ఏంటంటే అండి న్యాచురల్గా తయారైన సాల్ట్ అనమాట అది. ఈ పింక్ సాల్ట్ హిమాలయాలకు దగ్గరలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆ సముద్రం నీరు క్రిస్టలైజ్ అయిపోవడం వల్ల తయారైంది. ఇది బొగ్గు గనులు ఎలా అయితే ఉంటాయో అలాగే పింక్ గనులు, ఈ పింక్ సాల్ట్ గనులు ఉంటాయి అక్కడ. సో ఆ గనుల్ని తవ్వి దాన్ని వాష్ చేసి గ్రైండింగ్ చేసి మనకి పౌడర్ చేసి ప్యాకెట్లో అమ్ముతూ ఉంటారు. అయితే దానికి ఆ పింక్ కలర్ ఎందుకు వచ్చిందంటే అండి ఆ సాల్ట్లో సోడియం క్లోరైడ్ 99%, మన వైట్ సాల్ట్ లాగే 99%, 99% సోడియం క్లోరైడే ఉంటుంది. కానీ ఒక 1% ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయన్నమాట. సో ఆ 1% ఐరన్ వల్ల దానికి ఆ పింక్ కలర్ వచ్చింది, లైట్ పింక్ కలర్ వచ్చింది. కానీ మనం తీసుకునే సాల్టే రోజుకి ఎంత తీసుకుంటాము, అందులో 1% అంటే మనకి పెద్దగా బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు. అండ్ దట్టు ఈ పింక్ సాల్ట్లో ఐడిన్ అనేది అస్సలు ఉండదు. మనకి ఐడిన్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మన ఇండియాలో వాటర్లో ఐడిన్ డెఫిషియన్సీ ఉంది. సో మనకి ఐడిన్ కావాలి. సో పింక్ వాటర్ వల్ల మనకు రోజు బెనిఫిట్స్ అయితే ఉండవు. ఎక్కువగా వాడటం వల్ల మనకి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది బ్లాక్ సాల్ట్ అండి. మనకి సముద్రం నీరుని ఎవాపరేట్ చేసి రాక్ సాల్ట్, కళ్ళుప్పు తయారు చేస్తారు కదా, దాన్ని మళ్ళీ స్టవ్ మీద, అగ్గి మీద వేయించడం వల్ల బ్లాక్ సాల్ట్ తయారవుతుంది అనమాట. అది కూడా ఐడైజ్డ్ కాదు, అందులో కూడా 99% సోడియం క్లోరైడ్ ఉంటుంది. కాకపోతే కొంచెం రుచి బాగుంటుందట, అందువల్ల దాన్ని అప్పుడప్పుడు రుచి కోసం వాడాలి తప్ప నిజానికి దానివల్ల కూడా ఐడిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది కళ్ళుప్పు, వైట్ కలర్లో కళ్ళుప్పు మనకి బయట పల్లెటూరులో కానీ సిటీల్లో కూడా అమ్ముతూ ఉంటారు బస్తాలతో తీసుకొచ్చి. అది కూడా ఐడిన్ ఉండదు, అందులో 99% సోడియం క్లోరైడ్ ఉంటుంది. నాలుగోది మనకి ప్యాకేజ్డ్ వైట్ సాల్ట్ వస్తుంది కదండి, ఇందులో దీన్ని రిఫైన్ చేసి ఐడిన్ యాడ్ చేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ కళ్ళుప్పు ఏదైతే ఉందో కళ్ళుప్పుని వాటర్లో కరిగించేసి దాన్ని ఫిల్టర్ చేసి చెత్తారం అంతా ఫిల్టర్ బయట ఉండిపోతుంది. ఆ ఏదైతే వాటర్ ఫిల్టర్ అయిపోయిందో ఆ వాటర్ని మళ్ళీ క్రిస్టలైజ్ చేసి మనకి పౌడర్ చేసి అందులో కొంచెం ఐడిన్ యాడ్ చేసి మనకి 1% ఐడిన్ యాడ్ చేసి మనకి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్తుందంటే ఇండియాలో వాటర్లో ఐడిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి, మనం ఐడిన్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఐడిన్ యాడ్ చేసిన ప్యాక్డ్ వైట్ సాల్ట్నే రెగ్యులర్గా వాడండి. పింక్ సాల్ట్ కానీ అలాంటివి ఎప్పుడైనా నెలలో 2-3 సార్లు వాడాలి తప్ప రెగ్యులర్గా వాడితే మీకు ఆరోగ్యపరమైన థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంది. సో అందరూ కూడా ఐడిన్ యాడ్ చేసిన ప్యాక్డ్ వైట్ సాల్ట్ని వాడడం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ.